నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు అందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 2/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:34. తిథి తదియ రాత్రి తెల్లవారుజాము 1:08 వరకు. నక్షత్రములు శ్రవణం రాత్రి 11:10 వరకు. యోగం హర్షణ మధ్యాహ్నం 2:58 వరకు. కరణము తైతిల మధ్యాహ్నం 1:48 వరకు. అలాగే గరజ రాత్రి తెల్లవారుజాము 1:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుంచి 2:48 వరకు. గుళిక కాలం ఉదయం 9:15 నుంచి 10:35 వరకు. యమగండం ఉదయం 6:28 నుంచి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:55 వరకు. అలాగే మధ్యాహ్నం 2:37 నుంచి 3:21 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:02 నుంచి 2:35 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజాము 3:02 నుంచి 4:35 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతతో కూడిన నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి, కొత్త వ్యక్తుల పరిచయం, ఆశించిన విజయాలు సాధిస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా విద్యాపరమైన విషయాల్లో కొంత అనుకూలతలు ఏర్పడడం, మిత్రుల సహకారంతో నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి, అది కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి కొత్త కొత్త విషయాలు చర్చించడం, అది కూడా విద్యాపరమైన ఆధ్యాత్మికపరమైన అవకాశాలు అధికంగా ఉన్నాయి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయంలో ఆర్థికమైన విషయాలకు సంబంధించి కొంత ఇబ్బంది అని కాకపోయినా మిశ్రమ ఫలితాలనే ఏర్పడతాయి. అంటే ఎదురు చూస్తున్న విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అలాగే ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా ఆరోగ్యపరమైన శ్రద్ధ, అంటే ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్య శ్రద్ధ అవసరం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తులు అంటే మంచి వ్యక్తుల పరిచయం వల్ల మీకు నూతన అవకాశాలు, అలాగే కళాకారులకి విశేషమైన అవకాశాలు మొదలైన వాటికి ఈ రోజున ఆలోచనలు మంచిగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత అవసరాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాలలో, అలాగే రుణములకు సంబంధించిన విషయాలలో ఈ రోజున మీ యొక్క పర్సనల్గా ఉండే అన్ని విషయాలకి ఖర్చులు అనేవి ఈరోజు పెట్టడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కన్నా సంతానపరమైన విషయాలలో అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది. వారి సంతానం యొక్క వృత్తి, విద్య మొదలైన విషయాలు, వారికి సంబంధించిన శుభ విషయాలు, అంటే ఏదన్నా శుభ సమాచారాలు అందుకునే అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే ఉపాసనా బలం పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో రకరకాల ఆటంకాలు ఎదురవుతున్నా దాన్ని చక్కగా మీరు అధిగమించి ముందుకెడతారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత సామాన్య ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా గృహంలో నూతన
అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అంటే ఆల్రెడీ ఉన్న ఇంటిలో ఏదైనా కొత్త ఇంటీరియర్స్ చేయించడానికి చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే గృహానికి సంబంధించి ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ మీ ఆలోచనలు ఏమన్నా మీరు దాని పరంగా ముందుకు వెళ్తున్నట్టయితే దానికి సంబంధించిన చర్చలు అనేవి ఈ రోజున కుటుంబంలో జరగడం అనేది, అలాగే దానికి సంబంధించి ఆ వాతావరణంలో మీకు పెట్టుబడులు పెడదామనుకుంటున్న వాతావరణంలో కూడా ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకెడతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి మిత్రుల సహకారం బాగుంటుంది, మీ కింద పనిచేసే వాళ్ళు మీకు సహకరిస్తారు, అందరి సహకారంతో మీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకెడతారు, తగిన గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, మీ మీద మీకు నమ్మక స్థాయి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి మీ మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చు అనేది అధికంగా ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించుకునే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోయే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసంతో కొత్త పనులు చేస్తారు. ఆ విషయంలో మీకు భాగస్వామ్య సహకారం అనేది లభిస్తుంది. ఏ పన్నైనా సరే చేయగలననే ఒక ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా తీసుకున్న రుణములు ఏదన్నా ఉన్నట్లయితే ఆ రుణములకి సంబంధించి మీకు ఎవరి దగ్గర అయితే రుణం తీసుకున్నారో వాళ్ళతో కొంత ఒత్తిడి లాంటిది ఏర్పడడం, అది తీర్చడానికి మీరు ఖర్చులు పెట్టడం, అలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. తర్వాత శారీరక విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం వల్ల కొంత అలసట అనేది ఎక్కువ ఉంటుంది, నిస్సత్వం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ రుణములు ఏదన్నా ఉంటే దాన్ని వెంటనే చెల్లించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతానం మీకు సహకరిస్తారు, మీ ఆలోచనలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి, సృజనాత్మకత మీకు పెరుగుతుంది, మిత్రులతో చక్కటి సమయాన్ని గడుపుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా నేటి పరిహారంలో భాగంగా అందరూ తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ కూడా అవకాశం ఉండి ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే గురుచరిత్రకు సంబంధించిన విషయాలు ఏదన్నా వినడం అలాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ముందుకెడుతుంది. అలా కూడా చేయడం కష్టమైనట్లయితే శ్రీదత్త శరణమమ అనేది మొదలైనవి చేయడం కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు కానీ అలాగే దాంతోపాటుగా ఇంకా అంటే వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా సరే దాంతోపాటు విష్ణువాలయాలు కూడా మంచిదే. ఏదన్నా వీటికి సంబంధించినవి దర్శించుకున్నా, దత్తాత్రేయుడి శ్లోకాలు చేసుకున్నా, శ్రీదత్త శరణమమ్మ చేసుకున్నా ఇవన్నీ కూడా అభివృద్ధికరంగా బాగుంటాయని అనుకోవచ్చు. అలాగే ఇప్పటిదాకా చెప్పిన రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు, అందరికీ కామన్గా చెప్పినవి. అది కూడా అందరూ తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకోవాలి. కేవలం రాశిఫలాలు చూడడం కాకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ప్రధాన దశల్లో ఎదురవుతున్న దశలు, అంతర్దశల్లో ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడుతున్నట్లయితే దీంట్లో మీకు ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల గురించి అంతగా మీరు కంగారు పడక్కర్లా. చిన్న శ్లోక పారాయణ ద్వారా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి వైశిష్ట్యం. ఇవాళ మనం నేటి వైశిష్యంలో భాగంగా 18వ పాసురం గురించి దాని అర్థం తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ 18వ పాసురం ప్రారంభమే ఉందు మద గళిత అంటూ ప్రారంభమవుతుందన్నమాట. అసలు ఈ పాసురం యొక్క పాసురం ఏంటి, దీనిలో ఉండే అర్థం ఏంటన్నది చూసినట్లయితే ఈ పాసురం శ్రీ రామానుజుల వారికి అత్యంత ప్రియమైన పాసురంగా చెప్తారు దీన్ని మొదట. అయితే ఈరోజు గోపికలందరూ కూడా ఏం చేయదలుచుకున్నారంటే నీలాదేవిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైన వ్యక్తి. ద్రావిడ భాషలో మనం నప్పిన్న అంటారు, ద్రవిడ భాషలో ఆవిడ్ని నప్పిన్న అంటారు. ఈమె మనకు భాగవతంలో నాగ్నజితి అనే పేరుతో కనిపిస్తుంది. 7 ఎద్దులను కలిపినట్టి శ్రీకృష్ణుడు ఈమెను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఆమె లేపితేనే కృష్ణుడు లేస్తాడు. నిన్న నందగోప భవనంలో కృష్ణుడిని చూచారు, కానీ ఆయన తల మొదలు పాదాల దాకా కదలకుండా
ముసుగుతని పడుకున్నట్ట. ఆ పక్కనే బలరాముడు దుప్పటి కప్పుకొని ఆయన పాదం మాత్రమే కనబడుతోందిట. అయితే బలరాముడిని తమ్ముడిని లేపమని చెప్పి ప్రార్థించారు అందరూ కలిసి. అంటే కృష్ణుడిని లేపమని చెప్పి బలరాముడిని ప్రార్థిస్తే ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని చెప్పి బలరాముడు సైగల ద్వారా చెప్పేట. పైగా అప్పుడు నీలాదేవి భవనానికి వచ్చి ఇప్పుడు ఆవిడని లేపుతున్నారన్నమాట వీళ్ళందరూ కలిసి. ఎలాగా? మదపుటేనుగు బలము కలవాడును వెనుదుయ్యని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడల నప్పిన్నా పరిమళము వెదజల్లుచున్న కేశపాసము గల ఓ నీలాదేవి తలుపు తీయము, అంతటా కోళ్ళు అరుచుచున్నవి గదా, మాధవీ పందిరిపై కోయిల గుంపులు మాటిమాటికి కూయిచున్నవి, తెల్లవారిందని నీకు తెలియటలేదా, చేతిలో బంతి పట్టుకున్నదానా, నీ మేనబావుని కీర్తించుటకు వచ్చితిమి, నీవు సంతోషంతో లేచి నడిచి వచ్చి కెందామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన నీ చేతిగాజులు గల్లు గల్లుమనగా తలుపు తెరువుము అని చెప్పి అలా పెడుతుంది ఈ పాసురం. అంటే నప్పిన్నుని నందుని కోడలా అని పిలుచుటకు కూడా కారణం ఉంది. ఆవిడ నప్పిన్న అన్నారు కదా. ఏంటంటే మీ మామగారు ఏది కావాలంటే అది ఇచ్చేంత గొప్ప వ్యక్తి కదా, ఆయన చాలా ఉదారులు కదా, మరి ఆయన కోడలువైన నువ్వు ఆ మామగారికి ఎంత ధీటుగా నువ్వు మా కోరిక తీర్చాలి, ఆయనే అంత ఉదారంగా ఉంటే ఆయన కోడలుగా నువ్వు ఎంత తీర్చాలని దాంట్లో ఒక సూచన అన్నమాట. అలాగే నందగోపుడు ఆచార్యుడిగా ఏనుగు కలవాడు ఎలా అయ్యాడు? ఆయన ఆచార్యుడు కదా, ఆయనకి ఏనుగు ఎలా ఉంది అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆ మత్త గజము అని దాంట్లో అంతర్లేని భావన. అలాగే ఆమె కేశపాసము గుబాళించుచున్నది అన్నారు. కేశపాసము గుబాళించడం ఏంటి అంటే భగవానుడు పుష్పమైతే అమ్మ సుగంధం కనుక ఆ సుగంధం బయటకు వస్తుంది అంటే లోపల స్వామి ఉన్నాడు అని అర్థంట. అమ్మ నప్పిన్న పరమాత్మ అనుభవించిన పుష్పములు నీవు దాల్చావు, మేము కూడా పువ్వులు పెట్టుకున్నట్లు పరమాత్మతో చేర్చవలదా అని వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ఆవిడ పరమాత్మను చేరకుండా అడ్డగించేవి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అదేంటంటే ప్రాచీన కర్మ అనేది ఒకటి, కర్మానుగుణంగా ఫలం ఇవ్వాలని పరమాత్మ సంకల్పము, అంటే మనం చేసిన కర్మకు అనుగుణంగా ఫలం ఇవ్వడం అనేది ఒకటి, తర్వాత ప్రాచీన కర్మ, వీటి ప్రకారమే ఇలా అవుతుంది పరమాత్మ సంకల్పం అని. ఈ రెండు భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకాలు అనే తలుపులు. అమ్మ గనక కటాక్షించింది అనుకోండి, అమ్మ కటాక్షిస్తే ఏమొస్తుంది, పరమాత్మ కర్మానుగుణంగా కాకుండా కృపానుగుణంగా రక్షిస్తాట ఆయన. అది గడియ తీసి తలుపు తెరవడం అనే దాని అర్థం అది. అయితే అమ్మవారిని ఆశ్రయించుటకు తగిన సాత్విక అవస్థను పొందటమే తెల్లవారింది అని చెప్పడం. అలాగే ఇంకో మాట ఏమంటారంటే తెల్లవారుటకు గుర్తుగా కోళ్ళు అంతటా అరుచున్నాయిట. భగవద్భక్తులే కోళ్ళు చెత్తపోగులో తనకు ఆహారపు ధాన్య గింజల కోసం కోళ్ళు వెదుగుచున్నప్పుడు దానికంటే విలువ కలిగిన రత్నం కనబడినా కూడా ముక్కుతో పక్కకు తోసి 1000 కోడి వలె భాగవతోత్తముడు సంసారములో నుండి అసారములగు విషయములందు ఆసక్తి లేనివాడే భగవద్ విషయములను మాత్రమే తన ఆహారంగా తీసుకుంటాడట. చూసారా ఎంత చక్కటి మాటలు ఇవి. అలాగే మాధవిలత అల్లుకొనిన పందిరిపై కోయిల గుంపులు గుంపులుగా కోయిచున్నవి వినలేదా అని అంటుంది ఇక్కడ. అంటే కోకిల వలె మధురగానంతో లోకాన్ని అందరినీ కూడా ఆనందమే గావించిన వారే కదా ఆళ్వారులంటే. అంటే వాళ్ళని అక్కడ ఆవిడలాగా పోల్చడం జరిగింది. అలాగే మాధవి అంటే లక్ష్మి, ఆమె లతతో పోల్చబడింది. ఆ లత ఆశ్రయించిన పందిరెవరు? నారాయణుడే. కాబట్టి మాధవి పందిరైతే నారాయణ తత్వం, శ్రీ లక్ష్మీనారాయణ తత్వమే శ్రీమన్నారాయణ తత్వము. అదే ఆధారంగా ఉజ్జీవించి కోకిలలు అళ్వారులు. కాబట్టి గోపికలు ఇక్కడ విశేషం చెప్తున్నారు. నీలాదేవి తన చేతి బంతి పట్టుకుని ఉందిట. కృష్ణునితో కలిసి మా బంతి ఆడి అలసిపోయింది. ఆమెకి భోగోపకరణం శ్రీకృష్ణుడైతే లీలోపకరణం బంతి. అంటే అది ఆమెకు విభూతి అయిన బంతి ఒక చేతిలోనూ విభూతిమంతుడు పరమాత్మ ఒక చేతిలోనూ ఉన్నారు. ఈ రెంటిని కలిపేది తత్వమే శ్రీతత్వం అంటారు. అది వారి చేరికయే నారాయణ తత్వం. భగవాన్ని పొందించుటలో జీవునకు సాయపడేది శ్రీయే. అంటే భగవంతుణ్ణి పొందడంలో ఆవిడే సాయపడుతుందిట. ఈ లక్ష్మీతత్వం చాలా ప్రధానమైనది. భగవానుడే ఉపాయమని మనకు తెలియజేసి వారిని చేరినట్లు చేయండి శ్రీ. అందుకే స్త్రీ పురుషాకారము మధ్యవర్తిని మనచే భగవాన్ని ఆశ్రయింపజేయునది. భగవంతునితో మనల్ని చేర్చడానికి దయ ఆవిడే. భగవంతుడి హృదయంలో దయాస్వరూపిణిగా ఆవిడ ఉంటూ నిత్య నివాసం ఉంటుంది. అప్పుడే స్వామి దయగలవాడు అంటే ఆవిడ ఆయన మనసులో స్థిరంగా ఉంది కనుక ఆయన దయాసముద్రుడు అవుతున్నాడు. తర్వాత స్వామి కృపతో మనల్ని పొందుతారు. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా మనం చూడడం కనుల పంట. వాళ్ళిద్దరికీ సేవ చేయాలి. అమ్మవారి దర్శనము సర్వేంద్రియము తర్పణము కావాలి.
అని ఇక్కడ చెప్తారు. అలాగే తిరుప్పావై జీయర్ అని పేరు పొందిన శ్రీ రామానుజుల వారు ఒకరోజు తిరుప్పావు అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్ళి భిక్షకై తిరుగుతుంటుంటే ఈ పాసరము వచ్చేసరికి వారి గురువు గారు మహాపూర్ణుల వారి వాకిట నిలిచారట. అప్పుడు గురుపుత్రిక అత్తులాయమ్మ తలుపు తెరిచి భిక్ష సమర్పించుటకు వస్తే ఆ సన్నివేశం చూడంగానే గాజులు గల్లు గల్లు మనగానే నీలాదేవియే వచ్చి గడి తీసి తలుపు తెరిచినట్లుగా వీరు భావించి మూర్చిపడినారట. అబ్బా, ఎంతటి తాత్మో కదా. చూచితిరా, ఇట్లే ఈ పాసురమును అనుసంధించిన మనకు అమ్మవారి సాక్షాత్కారం తప్పక కలుగునని పెద్దల విశ్వాసము. రేపు పాసురంలో మళ్ళీ మనం లక్ష్మీనారాయణలు ఇద్దరిని మేలుకొలుపుదాము అని వాళ్ళు పెడతారు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.